ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ముందుగా నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది మరి మీ పార్టీ అధినేత మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారు? సో మరి అయితే మొన్న చెప్పిన మాట నా దెబ్బ తెలుసు కాంగ్రెస్ పార్టీ కన్నా అది ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ కొత్తగా వచ్చేదేమి ఉండదు. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో వందల మంది కేసీఆర్లు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తి రూపంలో ఉండదు, సంస్థ రూపంలో ఉంటుంది. ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ రాలేదు, ఇడు రాడు అని అపరిపక్వమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళ అవగాహన సరి చేసుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటారంటే సహజంగానే వాళ్ళకు ఆపద వచ్చింది కాబట్టి, ఇక్కట్లు వచ్చినాయి కాబట్టి గతాన్ని పోల్చుకొని అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుండే అని ప్రజలు ఇవాళ ఏవి కరువైనాయో వాటి గురించి ప్రజలు సహజంగా కేసీఆర్ను తలుచుకుంటారు. అంటే కేసీఆర్ను తలుచుకోవడం అంటే ఆ పరిపాలన తలుచుకోవడం. కాబట్టి ఇవాళ ఉండేటువంటి ప్రత్యేక సమావేశం దీనికి ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. విస్తృత సమావేశం రోజు జరిగేది కాదు, నెలకు జరిగేది కాదు, సంవత్సరానికి 2 సార్లు అవసరమైతే 3 సార్లు జరుగుతుంది. దిశానిర్దేశం చేయడం కోసమే ఉంటుంది ఇది. కాబట్టి ఇప్పుడు 2 మాకు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రజలకు కానీ పార్టీ శ్రేణులకు కానీ సందేశం ఇవ్వాల్సినవి, సంకేతం ఇవ్వాల్సినవి. ఒకటి, ఈ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది ఏప్రిల్ 27కి. కాబట్టి ఇది రజతోత్సవం. 25 వసంతాల ఒక పార్టీ ప్రస్థానం అనేది చాలా చారిత్రకమైనటువంటిది. ఈ కాలంలో జరిగినటువంటి మొత్తం ప్రస్థానాన్ని సమీక్షించుకొని జయాలను ఉత్థాన పతనాలను అన్నింటిని కూడా బేరీజు వేసుకొని ఈ తరానికి 25 ఏళ్ళు అంటే ఒక తరం మరి ఇంకో తరం తెర మీదకి వచ్చింది. కాబట్టి ఈ తరం రేపటి భవిష్యత్తు కోసం ఏ రకంగా అడుగులు వేయాలనో దిశానిర్దేశం చేసే బాధ్యత మాది ఒక రాజకీయ పార్టీగా. సో సంస్థాగత అంశాల మీద చర్చ. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతాంగంతో పాటు కూలీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏవైతే ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళకు బాసటగా నిలబడి వాళ్ళకు ఒక దారి చూపించి మనం పోరాడే దారి ఇదని చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది ఈ ప్రభుత్వం యొక్క చాతగానితనం వల్ల. కాబట్టి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఆ ప్రజల యొక్క డిస్సెంట్ను, ప్రజల యొక్క ఆగ్రహాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపేటువంటి పాత్ర పోషించాలి మేము ఇప్పుడు. సో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. సో రైతుల సమస్యలు ఎట్లాంటి బయటకు వస్తుంది సార్? మీరే చాలా చూశారు కదా, ఎట్లా ఉంది అసలు? చాలా తీవ్రంగా ఉంది, చాలా బాధగా ఉంది. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా కూడా. ఎందుకంటే ఇంట్లో కూర్చుని నువ్వు పోయి అప్పు తెచ్చుకోమని చెప్పాడు వాడు. అప్పు లేకుండా ఉన్న కాడికి ఏదో ఉన్న కాడికి సర్దుకుందాం అనుకున్న మనసులో ఉన్నోళ్ళు అప్పటిదాకా వచ్చిన రైతు బంధు, పంటలు, దాంతో ఓ మోస్తరికి వచ్చిండే తెలంగాణ రైతాంగం. నీ ఇస్తున్నాను ఎవరికైనా ఆశపడుతుంది. ఇక 2 లక్షలు వస్తాయి కదా మా వేత అందరు పోయి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వాళ్ళ సంఖ్యను తగ్గించిండు, ఇచ్చేటప్పుడు సగానికి కట్ చేసిండు. అది ఆడికి అయిపోయింది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు ఇయ్యనే లేదు, మేము కూడా పెట్టిన డబ్బులే మొదటిసారి ఇచ్చిండు, రెండోసారి లేనే లేదన్నాడు, వానకాలం ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు యాసంగికి వచ్చేటప్పటికి 3 ఎకరాల లోపు చేస్తున్నాం అన్నారు. దాంట్లో కూడా 10 లక్షల ఎకరాల భూమి గాయబ్ చేసింది. ఏది 3 ఎకరాల లోపే 10 లక్షల ఎకరాల భూమి గాయబైపోయింది. ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి. అయితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే ఈ కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయమే జరుగుతుంది, ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. అయితే మా ప్రభుత్వంలో అయితే మేము రైతు బంధు ఇచ్చాము, ఇలా అనేక పథకాలు ఇచ్చాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి పెన్షన్స్ కానీ ఇలా అన్ని మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టు కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.